అందరికీ షలోం. ప్రార్థన. దయగల తండ్రి, కరుణగల రాజా, కరుణామయుడ, ప్రేమమయుడ, ఆశ్చర్యకరుడ, అద్వితీయుడ, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీరు మాతో మాట్లాడుతున్నటువంటి మాటలను మేము జాగ్రత్తగా విని తండ్రి వాటిని మా హృదయం అందరూ భద్రపరచుకొని మేము నీ వైపు నడిచినట్లుగా, నీ మార్గంలో నిలిచినట్లుగా మా మనోనేత్రమును వెలిగించుచున్నదలకై ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. హిజ్కియాకు తన దూతలు ముగ్గురు చెప్పిన మాటలు విన్న హిజ్కియా తన బట్టలు చింపుకొని అదోనే వారి మందిరం దగ్గరకు వెళ్ళి తిరిగి ఆయన ఎవరైతే ఆ వర్తమానాన్ని తీసుకొచ్చారో వారిలో ఎల్యాకీమును, షెబ్నాను, యాజకుల పెద్దలను ప్రవక్త అయిన యెషయా వద్దకు పంపుతాడు. వారు ఈ దినము శ్రమయు శిక్షయు దూషణ గల దినమని, ఎందుకంటే పిల్లలు వచ్చింది కానీ కనుటకు శక్తి చాలదు అన్న మాటను ఉపయోగిస్తూ జీవము గల అదోనే వారిని దూషించడానికి పంపబడినటువంటి అష్షూరు రాజు చేత పంపబడినటువంటి రబ్షాకే మాటలను ఎలోహు వారు విని అష్షూరు రాజును గద్దించునేమో అనే మాట ఇక్కడ మరి యెషయా గారితో తెలియజేస్తున్నాడు. ఏ విధంగానంటే యెషయా హిజ్కియా సేవకులతో, ఆ విధంగా అనగలోనే యెషయా గారు హిజ్కియా సేవకులతో అష్షూరు రాజులో ఒక ఆత్మను నేను నింపుతాను, పుట్టిస్తాను. అయితే ఆ ఆత్మ ఏం చేస్తుందంటే వదంతులను విని తిరిగి ఆయన యొక్క దేశానికి వెళ్ళేటట్లుగా చేస్తుంది. ఆ విధంగానే అష్షూరు రాజు తన దేశంకు వెళ్ళి అక్కడ కత్తి చేత మరి కూల చేస్తాను అనే విషయాన్ని హిజ్కియా సేవకులతో తెలియజేస్తున్న సందర్భం. అష్షూరు రాజు లాకిషు విడిచి లిబ్నా మీద యుద్ధం చేయుచున్నప్పుడు ఈ రబ్షాకే ఆయన యొక్క అష్షూరు రాజును కలుసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఈ అధ్యాయం. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ అదోనే వారిని దూషిస్తూ ఉన్నట్లుగా మనము అష్షూరు రాజుని మనం చూస్తూ ఉన్నాం. అందుకు హిజ్కియా ఎంతో బాధపడుతున్న సందర్భాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇదేనా మనము అదోనే వారి ఎడల, వాక్యం ఎడల ఎంత ఘనంగా దృష్టి పెడుతూ ఉన్నాం.
దూషిస్తున్నటువంటి వారిని మనము ఏ విధంగా ఆపగలుగుతూ ఉన్నాం? వాక్యాన్ని దూషిస్తున్నారు, బైబిల్ని దూషిస్తున్నారు, విశ్వాసుల్ని కూడా దూషిస్తూ ఉన్నారు. మనము ఆపగలిగే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? కనీసం నేర్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నామా అనే విషయాన్ని ఈ దినమున జ్ఞాపకం చేసుకోమంటున్నాడు తండ్రి. ఆమేన్.